దావీదు లేసన్ గారికి వాళ్ళ గురువు గారు ఏంటంటే పుట్టినరోజు ఏదో సంథింగ్ చెప్తే సర్లేరా నీకు గిఫ్ట్ ఇస్తాను అన్నాడంట. ఆమె నీకు ఒక గిఫ్ట్ ఇస్తానులే తర్వాత కలవమన్నారంట. ఏం గిఫ్ట్ ఇస్తారో అని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కదండి. ఏమిస్తాడో గిఫ్ట్ గురువుగారు అని వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్తే అప్పుడు గురువుగారు తల కింద ఒక చిన్న పేపర్లో ఏదో చుట్టి పెట్టారంట. చిన్న పేపర్లో ఇది చాలా చిన్న గిఫ్ట్, ఇంత చిన్న గిఫ్ట్ ఏంటి అనుకొని ఏసన్న గారు వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఎండిపోయిన స్కిన్ లాంటిది ఏదో ఎండిపోయిన చర్మం ఎండిపోయినట్లు ఏదో కొన్ని పొడి ఉందంట. ఏంటండి ఎండిపోయిన ఎండిపోయిన స్కిన్ దాంట్లో ఉందంట. ఏంటయ్య గారు అని తీసుకొస్తే అప్పుడు ఆ దైవజనులు అన్నారంట, నాన్న నేను మోకరించి ప్రార్థన చేసి నా మోకాళ్ళు కాయలు కాసిపోయి ఎండిపోయి స్కిన్ డెడ్ స్కిన్ అంటారు కదండి, ఆ స్కిన్ మృతమైపోయి ఆ రాలిపోయిన పొట్టు ఉంది కదా దాన్ని పేపర్లో చుట్టి నీకు ఇచ్చాను. ఎందుకు తెలుసా? నీవు ఇలాంటి ఒక మోకాళ్ళు ప్రార్థన చేసిన యోధుడుగా మారాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవజనులు ఏసన్న గారు లేమల్లిలో ఉన్న రోజుల్లో మీరు లేమల్లి చర్చ్ చూసుంటారండి. అక్కడ ఆయన మందిరంలో మోకాళ్ళ మీద తిరుగుతూ ప్రార్థన చేసేవాళ్ళండి. ఎలా ప్రార్థన చేసేవాళ్ళండి? మోకాళ్ళ మీద నడుస్తూ కన్నీళ్లతో ఆయన ఆ మందిరం అంతా తిరిగి ప్రార్థన చేసేవాడు. సో పరిశుద్ధులు కార్చిన కన్నీళ్ళు వృధా కాలేదండి, వ్యర్థం కాలేదు. అందుకే దేవుడు ఈ మహిమ కలిగిన సేవను మరలా అక్కడికే తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి అందరికీ.